హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తున్నానండి. అదేంటంటే బిజీ డేలో కూడా ఈజీగా మనము బ్రేక్ఫాస్ట్ ఎలా చేసుకోవాలనేది ఈరోజైతే నేను రెసిపీ మీకు చూపించబోతున్నాను. చాలామంది ఎంతమందిని అడిగినా ఇష్టమైన ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే చాలామంది కూడా అందరూ కూడా ఆన్సర్ ఇచ్చేది ఏంటంటే దోశ అని. అలాంటిది నేను ఈరోజు ఈజీగా ఇంట్లోనే చేసుకోగలిగే మంచి చాలా రుచికరంగా ఉండే దోశ, ఇన్స్టంట్ దోశ అండి. ఇది ఇన్స్టంట్గా ఎలా చేసుకోవాలో అప్పటికప్పుడు ఈరోజైతే నేను మీకు ఈ దోశ రెసిపీని అయితే మీకు స్టెప్ బై స్టెప్ అంతా మొత్తం కూడా మీకు చూపిస్తానండి. మీరైతే చాలా రుచికరంగా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలకి కానీ లేదంటే జాబ్ చేసే వారికి కానీ తొందర పడకుండా ఇన్స్టెంట్గా ఈజీగా వేడివేడిగా ఇలా వేసుకొని తినేయచ్చు. అంత బాగుంటుంది ఈ దోశలు, ఇన్స్టెంట్ దోశ. మరి ఎలా చేయాలనేది అయితే నేను ఈరోజు మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. ఈ ఇన్స్టెంట్ దోశకి చాలా అన్నీ కూడా ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. దీంట్లోకి మనము ఈ దోశలోకి చట్నీ రెసిపీ, 2 రకాల చట్నీ రెసిపీస్ కూడా నేను మీకు చూపించబోతున్నానండి. మరి అయితే ఎక్కడ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇన్స్టెంట్ దోశకి కావాల్సిన రెసిపీస్ ఇంగ్రీడియంట్స్ చూపిస్తానండి. ఫస్ట్ ఇక్కడ ఒక 3/4 కప్పు సూజీ రవ్వ తీసుకున్నానండి. ఉప్మా రవ్వ, బాంబే రవ్వ అంటారు కదా, అది. ఇక్కడ 3/4 సేమ్ కప్పు మనము రవ్వ అయితే ఎంత తీసుకున్నామో అంతే క్వాంటిటీతోనే అటుకులు తీసుకోవాలండి. దీనికి బదులుగా మందం అటుకులు తీసుకోవచ్చు, లేదంటే పెప్పర్ అటుకులు కూడా తీసుకోవచ్చండి. ఇవి 2 కూడా ఒక బౌల్లోకి వేసుకునేసి ఇలా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు పెరుగు వేసేసి 1 కప్పు వాటర్ వేసేసుకుంటున్నానండి. ఈ 2 కూడా బాగా నానాలి. ఇలా 1 స్పూన్ తీసుకొనేసి ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. ఇలా 2 ఒకేసారి నానబెట్టచ్చు, లేదంటే విడివిడిగా కూడా నానబెట్టచ్చండి. ఇలా 2 ఒకేసారి నానబెట్టుకోండి. ఇలా నానబెట్టేసుకొనేసి ఇప్పుడు కొంచెం సేపు ఇవి నానేంత వరకు 10 to 20 minutes వరకు మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి. ఈలోపు అయితే మనకు చట్నీ అయితే మనం ప్రిపేర్ చేసుకుందాము. ఇది నానేలోపు ఇక్కడ ఆనియన్ నేను చిల్లీ గార్లిక్ తీసుకున్నానండి. చిల్లీ కాదు, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ ఇవన్నీ కూడా తీసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొనేసి దీన్ని రెడ్ చట్నీ లాగా, అంటే మనకు బయట హోటల్లో దొరుకుతుంది కదండి కారం, ఆ కారం చేసుకుంటున్నాను. నేను దోశలకు తినడానికని నేను చేసుకుంటున్నానండి. ఇక్కడ ఒక కడాయి తీసుకొనేసి ఇందులోకి పప్పులు వేసుకుంటున్నానండి. పప్పులు వేసుకొనేసి ఆల్రెడీ నా దగ్గర వేయించిన పల్లీలు ఉన్నాయి, ఇవి కూడా వేయించినవి ఇందులోకి వేసేసుకొనేసి ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని మంచి స్పైసీగా ఉండే గ్రీన్ చిల్లీస్ వేసేసుకోవాలండి. దీంతో బదులు మీరు కారం ఎక్కువ తినేవారైతే రెడ్ చిల్లీ కూడా వేసుకోవచ్చు. ఈ 2 కూడా బాగా పచ్చిమిర్చి బాగా మంచి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకొనేసి పక్కకు తీసి పట్టుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ఒక మిక్సీ బౌల్ తీసుకొనేసి మనం వేయించిన పల్లీలు, పప్పులు ఇవన్నీ కూడా వేసేసుకోవాలండి. ఇవన్నీ కూడా వేసేసుకొనేసి ఇందులోకి నేను పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకుంటున్నానండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. అలాగే వేయించిన పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. ఇలా పచ్చిమిర్చి కూడా వేసేసుకొనేసి రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసేసుకొని, అలాగే చిన్న ముక్క చింతపండు వేసుకొనేసి కొత్తిమీర వేసుకుంటున్నానండి. ఇప్పుడు దీన్ని మిక్సీకి పట్టేసి మెత్తగా చట్నీ అయితే ప్రిపేర్ చేసేసుకుందాం వాటర్ వేసేసుకొని. ఇప్పుడు మీరు చట్నీ కూడా బాగా రెడీ అయిపోయిందండి. చూడండి, ఈ పచ్చి కొబ్బరి వేసాం కదా, అందుకే కొంచెం వైట్ కన్సిస్టెన్సీలోకి అనేది మనకు చట్నీ వచ్చింది. ఇప్పుడైతే మనకు మంచి పల్లి కొబ్బరి చట్నీ అయితే మనకు రెడీ అయింది కదా. ఇప్పుడు పక్కన పెట్టేసి
ఇప్పుడు మనము రవ్వను అటుకులు నానబెట్టి ఉంచుకున్నాం కదండి. ఇప్పుడు మూత తీసేసి ఒక్కసారి అలా కలుపుకుందాము. ఎందుకంటే రవ్వ అనేది వాటర్ అనేది అబ్జర్వ్ చేసేసుకునేసి మనకు గట్టిపడి ఉంటుంది కదా. అటుకులు కూడా బాగా నానిపోయి ఉన్నాయి. ఇప్పుడు నేను ఇక్కడ మిక్సీ జార తీసేసుకొని ఇలా మిక్సీ జారలో వేసేసుకుంటున్నానండి. మొత్తం అంతా కూడా మనము ఇంట్లో మెంబర్స్ని బట్టి కూడా మనము ఇంగ్రీడియంట్ క్వాంటిటీ అనేది వేసుకోవచ్చు. అలాగే కొంచెం సాల్ట్ వేసుకొనేసి వాటర్ కూడా వేసేసుకుంటున్నానండి. ఈ బ్యాటర్ ఎట్లా ఉండాలంటే బాగా సాఫ్ట్గా ఉండాలి. మనకి ఈ సాఫ్ట్ కన్సిస్టెన్సీ అనేది మనకు బ్యాటర్ అనేది ఉండాలి అండి. అప్పుడే మనకు దోశ కూడా విరిగిపోకుండా సాఫ్ట్గా చాలా బాగా వస్తుంది పెనం పైన అనేది. ఇప్పుడు అదే మిక్సీ గిన్నెలోకి ఇంకొంచెం వాటర్ వేసేసుకొని మొత్తం అంతా క్లీన్గా వేసి ఇలా బ్యాటర్లో వేసేసుకుందాం. మనకు దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి దాని కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి బ్యాటర్ అనేది. మరీ ఎక్కువగా నీళ్ళు వేసుకుంటే మనకు దోశ అనేది రాదు. ఇప్పుడు ఇందులోకి నేను 1/2 టేబుల్ స్పూను బేకింగ్ సోడా వేసుకున్నానండి. ఇప్పుడు ఒకసారి ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. మీరు కొంచెం వాటర్ వేసుకునేసి పక్కన బేకింగ్ సోడా కూడా వేసి ఉండలు లేకుండా అట్లా కూడా కలుపుకోవచ్చు. లేదంటే డైరెక్ట్గా ఇలా కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడైతే మనకు దోశ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ పెనం కూడా దోశ పెనం అయితే రెడీగా ఉందండి. ఇలా కొంచెం లైట్గా మరీ ఎక్కువగా స్ప్రెడ్ చేయకుండా దోశని లైట్గా ఇలా చేసేసి ఇందులో ఆయిల్ కానీ నెయ్యి కానీ మనము ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసి దీన్ని మూత పెట్టేసి వేసుకోవడం వల్ల మనకు ఇక్కడ బబుల్స్ అంతా కూడా బాగా స్ప్రెడ్ అయి ఉంటాయండి. బబుల్స్ అన్నీ కూడా వచ్చినాక ఇప్పుడు దోశని మీకు కింద వైపు చూపిస్తాను. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో మీరు చూస్తారు కదా. కొంతమంది అయితే ఒక సైడే కాల్చుకుంటారండి ఈ దోశని. నేనైతే ఇలా రెండు వైపులా కూడా కాల్చుకుంటాను. అది మన ఇష్టం అండి. ఇక్కడైతే దోశ అయితే రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే నేను ఇక్కడ రెడ్ చట్నీని కూడా అప్లై చేసుకుంటున్నాను. ఇలా రెడ్ చట్నీతో అప్లై చేసేసుకొని చట్నీతో తింటే చాలా సూపర్గా ఉంటుంది. అందులోనూ నెయ్యి వేసుకొని తింటే ఇంకా సూపర్గా ఉంటుందండి. వేడి వేడి దోశలు ఇన్స్టెంట్గా చాలా మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ఇన్స్టెంట్గా బిజీ డేలో కూడా ఈజీగా చేసుకునే ఇలాంటి దోశలు మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. చూడండి ఇలా తుంచితే ఎంత బాగా తునిగుతుందో దోశ అనేది. మరి చట్నీలో డిప్ చేసుకుని తిన్నా చాలా అంటే చాలా రుచిగా ఉందండి. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మరి ఎలా వచ్చిందనేది కూడా నా కామెంట్ బాక్స్లో పెట్టండి. ఈ రెసిపీ మీకు అనేది నచ్చితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.